ఎర్త్ అనేది దాని షేప్ చెప్పుకున్నాం. అవర్ ఎర్త్ ఈజ్ ఇన్ రౌండ్ ఇన్ షేప్. అవర్ ఎర్త్ ఈజ్ రౌండ్ ఇన్ షేప్ అండ్ ఆ షేప్ రౌండ్గానే ఉంటుంది, ఫ్లాట్గా కాదు అని చెప్పేసి మనం ఎలా అయితే ప్రూవ్ చేశారు అనేది కూడా మనం ముందు క్లాసెస్లో తెలుసుకున్నాం. అవునా. నెక్స్ట్ అవర్ ఎర్త్ సర్ఫేస్, most of the earth surface is covered with water. For example, this is earth. Imagine this is earth. Our earth is covered, most of the part of the earth is covered with water. Mana earth paina చాలా పార్ట్ అనేది మనకి వాటర్ తోనే కవర్ అయి ఉందన్నమాట. వాటర్ బాడీస్, వాటర్ అంటే మనకి వాటర్ బాడీస్ ఉంటాయి. అవునా. వాటర్ బాడీస్ మీన్స్ oceans. The largest water bodies means oceans అనమాట. మన ఎర్త్ అనేది లార్జెస్ట్ వాటర్ బాడీస్ అంటే ఓషన్స్ తో కవర్ అయి ఉంటుంది అనమాట. ఎంత పార్ట్ అంటే మనకి 70% ఆఫ్ ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ ఓషన్స్. ఓకేనా. 70% ఆఫ్ అవర్ ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ ఓషన్స్. ఓషన్స్ తో మన ఎర్త్ అనేది 70% కవర్ అయి ఉంటుంది అనమాట. అంటే మన ఎర్త్ పైన 70% వాటరే ఉంటాయి. వాటర్ బాడీస్ అంటే ఓషన్స్ మాత్రమే ఉంటాయి అనమాట. వీ హ్యావ్ 5 oceans. We have 5 oceans. Those are, first one, Pacific Ocean, the Pacific Ocean. Next, the second one is the Atlantic Ocean. First one is the Pacific Ocean, second one is the Atlantic Ocean. The third one is the Indian Ocean. Fourth one is the Arctic Ocean. Fifth one is the Antarctic Ocean. So మనం చెప్పుకున్నాం కదా, we have 5 oceans. Those are the Pacific Ocean, the Atlantic Ocean, the Indian Ocean, the Arctic Ocean and the Antarctic Ocean. So our earth is covered with 70% of water. Okay na. Our earth is covered with 70% of water bodies. Those are Pacific Ocean, Atlantic Ocean, Indian Ocean, Arctic Ocean and the Atlantic Ocean. Okay now. Next, not only, okay now, so in these 5 oceans, the Pacific Ocean is the largest ocean. In these 5 oceans, the Pacific Ocean is the largest ocean. Okay na. In 5 oceans lo manaki Pacific Ocean అనేది చాలా largest ocean అన్నమాట. Next, not only oceans, in our earth there are lakes. Okay na. Rivers, gulfs, channels, lakes. Next, seas. Okay. Inka straits also. Okay, not only these oceans, our earth is contains rivers, gulfs, channels, lakes, seas, straits also. And one more, bays. Our earth contains these 5 oceans and also rivers, gulfs, channels, lakes, seas, straits and bays. Okay, now next ఒకసారి ఈ రివర్స్, గల్ఫ్స్, ఛానల్స్, సీస్, స్ట్రైట్స్, బేస్ అని ఒకసారి మనం పిక్చర్స్ చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. చిల్డ్రన్ లుక్ ఎట్ హియర్, దిస్ ఈజ్ సీ. ఓకేనా. దిస్ ఈజ్ సీ కనిపిస్తుంది కదా మనకి. మన ల్యాండ్ ఉంది కదా, ఇక్కడ మనకి ల్యాండ్ కనిపిస్తుంది కదా. ఈ ల్యాండ్కి దగ్గరగా ఉన్న పార్ట్, మనకి కంటికి కనిపించే పార్ట్ వరకు మనం అది సీ అంటాం అనమాట. నెక్స్ట్, దీస్ ఆర్ బేస్. ఓకేనా. బేస్ ఇది మనకి ఓషన్స్ ఉంటాయి కదా, ఓషన్ నుంచి మనకి ఇలా వస్తాయి అన్నమాట. చూసారా, కనిపిస్తుందా?
సో మనకి ఇలా డివైడ్ అవుతూ ఉంటాయి అనమాట. మనకి ల్యాండ్ లోపలికి ఇలా వెళ్తూ ఉంటుంది. దీన్ని మనం బేస్ అంటాం. నెక్స్ట్ వన్, లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్, దీస్ ఆర్ గల్ఫ్. ఓకేనా, దిస్ ఈస్ గల్ఫ్. లుక్ ఎట్ హియర్, దిస్ ఈస్ స్ట్రైట్. ఓకేనా, సో మనకి స్ట్రైట్ చూడండి, మనకి ఇక్కడ మనకి 2 సైడ్స్ ల్యాండ్ ఉంటుంది. నెక్స్ట్ మిడిల్లో ఆ ల్యాండ్ని డివైడ్ చేస్తూ మనకి వాటర్ కనిపిస్తుంది కదా. సో దీస్ ఆర్ స్ట్రైట్స్. వి నో దట్ దిస్ ఈజ్ రివర్ కదా, మనకి గోదావరి రివర్, ఇది మనకి తెలుసు కదమ్మా. లుక్ ఎట్ హియర్, దీస్ ఆర్ లేక్స్. ఓకేనా, సో మనకి లేక్స్ ఆల్ ద సైడ్స్ మనకి ల్యాండ్తో కవర్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా, మిడిల్లో మనకి వాటర్ బాడీ అనేది ఉంటుంది. ఓకే, అండ్ లాస్ట్ వన్, దీస్ ఆర్ ఛానల్స్. ఓకేనా, సో మనం చూసాం కదా మన ఎర్త్ అనేది వాటర్ బాడీస్, ఏ వాటర్ బాడీస్తో కవర్ అయిందో మనం చూసాం కదా. నెక్స్ట్, the large land masses on the surface of the earth are called continents. The large land masses. ఓకేనా, అంటే చూడండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం గ్లోబ్ అనుకుంటే, ఐ మీన్ ఎర్త్ అనుకుంటే, మనం ఇక్కడ ఇలా ల్యాండ్ మాసెస్ ఉన్నాయి. అవునా, ఇమాజిన్ దిస్. ఓకేనా, అనుకోండి ఇవన్నీ ల్యాండ్ మాసెస్, దిస్ ఆర్ వాటర్. ఇదంతా కూడా మనకి వాటర్తో ఫిల్ అయి ఉంటుంది. ఇవి మనకి ఇదంతా మనకి ల్యాండ్ అనుకుంటే వీటిని మనం కాంటినెంట్స్ అంటాం. ఏమంటాము? కాంటినెంట్స్. ఏవైతే మనకి ఇలా బిగ్ ల్యాండ్ మాసెస్, అంటే లార్జ్ ల్యాండ్ మాసెస్ ఉంటాయో వాటిని మనం కాంటినెంట్స్ అంటాము. ఈ కాంటినెంట్స్ మనకి టోటలీ 7. We have 7 continents. We have 7 continents. Okay, now those are the Asia, Africa, North America, South America, Europe, Australia and Antarctica. Okay, now we have 7 continents. How many continents we have? 7 continents. Those are, the first one is Asia. Okay, what is the first one? Asia. The second one Africa. Third one is North America. Fourth one is South America. Fifth one is, okay, first one are Asia, Africa, North America, South America. Next Europe. Okay, na? The fifth continent is Europe and Australia. Sixth one, Australia, and the last one, Antarctica. These are the 7 continents that our Earth contains. Okay, na? Here we have 7 continents. Those are Asia, Africa, North America, South America, Europe, Australia, and Antarctica. In these 7 continents, Asia is the largest continent. Okay, in these 7 continents, Asia is the largest continent, and Australia is the smallest continent. Okay, now Asia is the largest continent and Australia is the smallest continent. Okay, now next, so Asia is the biggest continent and Australia is the smallest continent. Okay, now ఒకసారి ఇది మనకి పేజ్ నెంబర్ 6 లో ఉన్నాయి. ఒకసారి ఈ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ అనేవి ఒకసారి మీరు నేర్చుకోండి. ఓకేనా, ఇవి మనకి పేజ్ నెంబర్ 6 లో ఉంటాయి. ఇవి ఒకసారి మొత్తం ఈ నేమ్స్ కూడా నేర్చుకోండి. ఓకేనా, మనకి 7 కాంటినెంట్స్ ఉంటాయి. ఏసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటికా. We have 5 oceans. ఓకేనా, those are Pacific, next Antarctic, Indian Ocean, next Arctic and Atlantic. Those are 5 oceans and learn them also. Okay, now